ఈ సమావేశంలో హాజరైన సబ్బండ కులాల చుట్టాలందరికీ మన జీవితంలో మొట్టమొదటిసారి మన కులాల కోసం, మన బిడ్డల కోసం పాల్గొంటున్న మొదటి మీటింగ్ ఇది. మనం ఇప్పటిదాకా పాల్గొన్న మీటింగులన్నీ మంది కోసం పాల్గొన్నాం, అగ్ర కులాల కోసం పాల్గొన్నాం. మొదటిసారిగా మన బిడ్డల కోసం, మన జాతుల కోసం పాల్గొంటున్న మీటింగ్ ఇది. జ్ఞానంతో ఈ మీటింగ్ లో కూర్చోండి. ప్రతి మాట వినండి, ప్రతి మాటని రక్తంలో నింపుకోండి, శరీరంలో నింపుకోండి. ఆ రక్తంలో నింపుకున్న వాక్యంతో మనం యుద్ధం చేసి మన బిడ్డలకి రాజ్యాన్ని ఇవ్వాలి. కాబట్టి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళిపోవచ్చు, మౌనంగా ఉండి ఈ సభలో నుంచి ఒక పెద్ద సంకల్పాన్ని తీసుకొని బయటికి పోవాలి. ఎందుకు మాట్లాడుతున్నా ఇక్కడ? ఒక్కొక్క మాట ఎంత ముఖ్యమైంది. దయచేసి మిమ్మల్ని కోరుకున్నా నేను, ఇప్పటికే సమయము, కాలము, తరతరాలు, యుగంగా కాలగర్భంలో వృధాగా కలిసిపోయింది. మన తాతలకి కనీసం మనంతా ఏకమై రాజ్యాన్ని సంపాదించుకోవాలన్న ఆలోచన కూడా మన అయ్యలకి తాతలకి లేదు. రాక ఈ ఆలోచన వచ్చింది. ఎట్లొచ్చిందో వచ్చింది. దయచేసి మౌనంగా ఉండి ప్రతి మాటని వినాలి. ఇందులో నుంచి ఒక సంకల్పాన్ని తీసుకొని పోవాలి. సారంగి లక్ష్మీకాంతం గారు ఒక పెద్ద మనిషి, 30 ఏళ్ల నుంచి బీసీ ఉద్యమాలు చేస్తూ మహబూబ్ నగర్ నుంచి వచ్చి సభాధ్యక్షుడు వహిస్తున్న వ్యక్తి. గౌరవించుకోవాలి మనం ఒకళ్ళు. మనల్ని ఎవరు బయటోడు గౌరవించడు, మనల్ని మనం గౌరవించుకోవాలి. మౌనంగా ఉండి ఈ సభలో నుంచి ఒక బలమైన ఆయుధాన్ని బయటికి తీసుకొని పోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.